హరి ఓం. 2024 సంవత్సరం ఆగస్టు నెల 2వ తేదీ విజయవాడ దగ్గర కంకిపాడుకు దగ్గరలోని గొడవర్రు గ్రామంలో జరుగుతూ ఉన్న మలయాళ స్వామిచే ప్రతిష్ఠితమైనటువంటి ఏర్పేడు వ్యాసాశ్రమ పరమహంస పరివ్రాజక ఆచార్య వర్యుల చాతుర్మాస్య వ్రత దీక్ష సందర్భంగా జరుగుతూ ఉన్న యోగ వాసిష్టం మీద 3 రోజుల ప్రవచనానికి, అందులో మొదటి రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. ఊయలలోపుచుంటివి పొడో జననీ పసిపాపనౌదున, ఊయలలోపుచుంటివి పొడో జననీ పసిపాపనౌదున, ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములిట్లు మానునిక. ఊయలలోపుచుంటివి పొడో జననీ పసిపాపనౌదున, ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములిట్లు మానునిక. కమ్మని దృష్టిపథమ్ములోన నీ కమ్మని దృష్టిపథమ్ములోన ప్రేమాయత చందనాగములం హాయిగా ఉయలలోపుమమ్మరో. కమ్మని దృష్టిపథమ్ములోన ప్రేమాయత చందనాగములం హాయిగా ఉయలలోపుమమ్మరో. ఉయ్యాల అర్థమైతే జీవితం అంతా అర్థమవుతుంది. ఈవేళ మనకు ఉయ్యాలను కూడా లేకుండా పోయాయి. ఉయ్యాలని సంస్కృతంలో ఆందోళిక అంటారు, ఊగడాన్ని ఆందోళన అంటారు. ఆందోళనం అంటే ఊగడం అని అర్థం. మనకి ఈవేళ సమాజంలో చాలామందిని, ప్రత్యేకించి యువతరాన్ని, యువకుల్ని పీడిస్తున్న పెద్ద సమస్య ఆందోళన. ఆ ఆందోళనకి నిజమైన అర్థం ఏంటంటే ఉయ్యాలెక్కి ఊగడం. మరి చిన్నతనంలో మనమంతా, ఇప్పుడు నా వయసు ఉన్న వాళ్ళందరూ ఉయ్యాలలో ఊగిన వాళ్లే కదా. పూర్వం అయితే పల్లెటూళ్ళలో పెద్ద పెద్ద భవనాలలో పెంకుటిళ్ళు, పెద్ద మేడలు ఏవైనా సరే ఖచ్చితంగా ఒక పెద్ద ముందు గది కాదు, ఇది పెద్ద హాలు, దాంట్లో ఉయ్యాలు పెట్టేవారు. ప్రత్యేకం ఒక పెద్ద బల్ల, దాని మీద ఒక్కోసారి వేసవకాలం మధ్యాహ్నం శుభ్రంగా తలగడ వేసుకుని పడుకునేవాళ్ళు. ఆ ఉయ్యాలెక్కి పిల్లలు ఊగేవాళ్ళు బాగా. ఉయ్యాల ఊగే అలవాటు ఉన్నవాడు జీవితంలో ఆందోళన చెందడు. ఉయ్యాలలో గొప్పతనం అది. ఉయ్యాల ఓసారి ఇలా పెడుతుంది, ఓసారి ఇలా వస్తుంది, ఓసారి ఇలా పెడుతుంది, ఓసారి ఇలా వస్తుంది. జీవితం కూడా అంతే. ఇది అర్థమైతే దేనికి కంగారు పడడం. అదే యోగ వాసిష్ట సారాంశం అంతా ఉయ్యాల. ఓసారి ఇలా పెడుతుంది, ఓసారి ఇలా వస్తుంది. ఏమిటో దుఃఖాలు పోవడం లేదండి, అమ్మవారిని ఎంత పూజించినా సరే. సుఖాలు పోవడం లేదని ఎవరు అనరే. అదేంటిది? సుఖాలేమో మన దగ్గర కాపురం ఉండాలా, దుఃఖాలేమో అమ్మవారు తీసుకోవాలా? దేవుడు లోకుగా ఉన్నాడా? ఈ సుఖాలు దుఃఖాలు వేటి వల్ల వస్తాయి? మన పనుల వల్లే వస్తాయి. ఆవిడేమో మనకి పెట్టలేదు సుఖంగానే దుఃఖంగానే. ఇంత బ్రహ్మాండమైన సృష్టి చేసి భగవంతుడు మనకి ఇచ్చాడు. మనం దాన్ని ఎంత పాడు చేయాలో అంత పాడు చేసాం. ఎక్కడ ఇంకా మీరు గొడవరలో కాబట్టి బతుకున్నారు. విజయవాడలో వాళ్ళు బతికే అవకాశం లేదు, అన్నీ పెంటకొప్పలే. ఇంకా ఇక్కడ కాబట్టి నేను కూడా విజయవాడకి చాలా దూరం గొడవరలో అంటే నేను పల్లెటూరు చూసినట్టు ఉంటుందని ఒప్పుకున్నాను. నేను ఒక 7-8 ఏళ్ల మధ్యలో ఈ మధ్యలో పల్లెటూరు ఒప్పుకున్నది ఇది ఒకటే కార్యక్రమం. మీతో ముందు ఎప్పుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు ఆ పరిపూర్ణానంద స్వామి అన్న, వారి మూల పురుషులు మలయాళ స్వామి అన్న, ఆ ఏర్పేడు అన్న పేరు వినపడితే ఒళ్ళంతా పులకించిపోతుంది నాకు. మహత్తరమైన ఆశ్రమం అది, మామూలు ఆశ్రమం కాదు. మలయాళ స్వామి తపస్సుతో పునీతమైపోయిన ఆశ్రమం అది. వారి వారసులు అలాగే ఉన్నారు అందరూ కూడా. లేదు మామూలుగా మన కాషాయం కట్టుకుని అలా కనపడతారు కానీ మహా తేజస్ సంపన్నులు, మహా తపస్సు సంపన్నులు, అటువంటి వారి దర్శనమే పుణ్యం. అందుకని వారి కార్యక్రమం నుంచి, వారి ఆశ్రమం నుంచి అసంగానంద స్వామి నాకు ఫోన్ చేస్తే
నేను ఇది మలయాళ స్వామి ఆజ్ఞగా భావిస్తున్నానండి అన్నాను నేను. అంతే, ఇంకా ఎక్కడో అవుతుంది ఏదో కూడా, ఆయన ఆజ్ఞ అంతే, నేను వస్తాను అన్నాను. నాతో ఒక సమస్య ఏమిటంటే ఇప్పుడు 3-4 నెలల ముందు అడగాలి. ఎంత ఆజ్ఞ అయినా రేపే అంటే నేను రాలేను. అవన్నీ ముందే అయిపోతాయి. పాపం ఆయన దాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడో 4-5 నెలల క్రితమే నాకు చెప్పారు. ఇంత ముందు ఎందుకండి అని కూడా అన్నాను. మీ సంగతి నాకు తెలుసు, మీరు ముందు అనంటే తర్వాత చూద్దామన్నారు అనేసాను కాబట్టి వచ్చేసాను. నిజానికి పల్లెటూళ్ళలోనే జీవితం ఇంకా కొంత మిగిలి ఉంది. పట్టణాలలో పక్కకి వెళ్ళిపోయింది, నగరాల్లో నాశనమైంది జీవితం. పట్టణాల్లో పక్కకి వెళ్ళిపోయింది, జీవితం లేదు. జీతం ఉంది, జీవితం లేదు. నగరాల్లో అయితే నాశనం అయిపోయింది. అస్సలు వాతావరణం ఏమాత్రం బాగులేదు. ఇలాంటి ఆవులు, గోశాలలు, ఇలా ఓ దొడ్డి, కాస్త పేడ, చిన్న దూడ కనపడవు ఎక్కడ. ఆ పేడ కనిపిస్తే దాన్ని ఎలా అమ్మేసుకుందామా అంతే. దాన్ని కంప్యూటర్లో పెట్టి అమ్మేస్తాడు పేడని. దాని ద్వారా ఏమి సంపాదిద్దాం అంతే. గాలి లేదు, వెలుతురు లేదు. మరి ఆరోగ్యం కూడా పాడయ్యాక ఆందోళన కాకపోతే ఏముంటుంది? అందుకే మా అమ్మ ప్రార్థనలో రహస్యం ఏమిటంటే, ఉయ్యలూపుచుంటి విప్పుడో జనని పసిపాపనవుతున. 50 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను మా ఇంట్లో ఇలాగే ఉయ్యాల్లో కూర్చుని అలా మాట్లాడుతూ ఉంటే వెనకాల నుంచి వచ్చి మా అమ్మ ఉయ్యాలు ఊపింది. అప్పుడు కూడా 50 ఏళ్ళప్పుడు కూడా నేను చిన్నపిల్లాడిని ఆవిడికి. అప్పుడు ఆవిడికి 90. చాలా కష్టపడుతున్నావురా అని, పైగా ఒక్క రెక్క ఎంతమంది తింటున్నారు అనేది, ఎంతమందో ఒక రెక్క ఎంతమంది తింటున్నారు కూర్చుని అనేది పాపం. ఆ వెనకాలని చూపుతుంటే అప్పుడు ఆసువుగా పొంగిన పద్యం ఇది. ఊయలలో పుచుంటివి పుడో జనని పసిపాపనవుదున. 50 ఏళ్ళప్పుడు కూడా నన్ను కూర్చోబెట్టి నువ్వు ఉయ్యాలు ఊపుతున్నావమ్మా, నిన్ను కూర్చోబెట్టి నేను ఊపే పరిస్థితి లేదు, అసలు ఒప్పుకోవు. ఇంకా నేను పసివాడినేనా? కానీ ఆ ఉయ్యాల ఊపడం నన్ను ఎంత ఆనందింపజేసింది అంటే, ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములెట్లు మానునిక. ఆధునిక జీవితం పేరు మీద తెచ్చిపెట్టుకున్న మనం ఆందోళనలో, దురాశలలో ఇటువంటి క్షణాలు కొన్నేనా లేకపోతే ఇది యమలోకమే కదా, ఏముంది సుఖపడ్డానికి ఇక్కడ? గాలి కల్తీ, నీరు కల్తీ, కూరగాయల కల్తీ, ఊరగాయల కల్తీ. కారణం మనుషుల మనస్సు కల్తీ. ఆ మనస్సుకి చికిత్స చేయడం కోసమే మనం 3 రోజుల పాటు యోగ వాసిష్టాన్ని చెప్పుకోబోతున్నాం. మనస్సుకి చికిత్స. ఈ మొత్తం కల్తీలన్నీ ఎక్కడున్నాయంటే మన మనస్సులోనే ఉన్నాయి. మొత్తం అన్నీ మన మనస్సులోనే ఉన్నాయి. మన మనస్సులో మన ఆలోచనల కారణంగానే ఇంత కల్తీ ఏర్పడింది. ఆకాశం ఏం కల్తీ చేయలేదు, దేవుడు ఏమీ కల్తీ చేయలేదు, భూమండలం ఏమీ కల్తీ చేయలేదు. మనుషులే వీటినన్నింటినీ కల్తీ చేశారు కేవలం స్వార్థం కోసం. నేను బాగుంటే చాలు, మిగిలిన సమాజం ఏమైపోయినా పర్వాలేదు. నీ గురించి నువ్వు ఆలోచించడం వ్యష్టి, మొత్తం సమాజాన్ని గురించి ఆలోచించడం సమష్టి. ఆ సమష్టే భగవంతుడు, సమష్టే భగవంతుడు. మనం దైవభక్తులమైతే మొత్తం సమాజం గురించి ఆలోచించాలి. నా ఇష్టం నేనేదో మొక్కుకున్నా అని పట్టుకెళ్ళి 1000 బిందెల పాలు పట్టుకెళ్ళి ద్రాక్షారం భీమేశ్వరుడి మీద పోసేస్తే ఈ కెమికల్స్ పాలు కారణంగా లింగం కూడా చెడిపోయింది. ఎవడు మొక్కుకోమన్నాడు నిన్ను? 1000 బిందెల పాలు బుద్ధి ఉందా లేదా? నిన్ను కూర్చోబెట్టి 2 బిందెల పాలు పోస్తే బతుకుతావా పోతావా? 1000 బిందెల శివలింగం మీద ఎలా పోస్తావో జ్ఞానం లేదా? మనం చేసే ఓవర్ యాక్షన్లన్నీ ఇవే. మన మనస్సు మార్చుకోమంటే మార్చుకోం, మన బుద్ధి మార్చుకోమంటే మార్చుకోం. శివుడి నెత్తి మీద పాలు, విష్ణువు నెత్తి మీద మజ్జిగ పోసేస్తాం మనం అంతే. పైగా అది చూడడం పుణ్యం, నాకడం పుణ్యం, దాకడం అన్నీ పుణ్యాలే. వాడు చచ్చిపోతున్నారు అక్కడ, రొంపలెట్టి దగ్గులు వచ్చింది. మన కూర్చోబెట్టి 2 చెంబులు నీళ్ళు ఎక్కువ పోస్తే తట్టుకోగలమండి? శివుడి ఎత్తిన 1,00,000 చెంబులు ఎలా పోసేస్తారండి? ఇదే అజ్ఞానం. అక్కడేదో పోసేస్తే మనకేదో అయిపోతుంది, ఏమో అవదో. పైగా దేవాలయాలు పాడయ్యాయి. అదే పాలు పట్టుకెళ్ళి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఎవరో పేద పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి మనం ఎందుకు గవర్నమెంట్ ఇచ్చుకోవాలి? గవర్నమెంట్ ఎవరో? మనుషులకి సేవ చేయడమే నిజమైన దైవ సేవ. అది మనం గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది. అందున బలహీన వర్గాలకి, అందున పేదవాళ్ళకి సేవ చేయడమే దైవత్వం. అదే దైవ సేవ. గుళ్ళు కట్టించడం, గోపురాలు కట్టించడం, పూజలు చేయడం, అభిషేకాలు చేయడం, అమ్మవారికో కిరీటం, అయ్యవారికో కిరీటం చేయించడం కాదు ఇక్కడ పూజ. దైవభక్తి అంటే వాళ్ళ కిరీటాలు అక్కర్లేదు. వైకుంఠంలోనూ కైలాసంలోనూ ఉండే కిరీటాల జన్మకి ఎప్పుడూ మనం చేయించలేం. వాళ్ళు కోరుకునేది అది కాదు.
మీరు తిన్నగా ఉండండి, తిన్నగా బతకండి, ధర్మంగా ఉండండి, అక్రమంగా సంపాదించకుండా వాళ్ళు చెబితే అక్రమంగానే సంపాదిస్తాను, నేను ఎత్తిన కిరీటం పెడతాను, నోరు మూసుకో, అంతే లెక్క. అంచేత నాకు ఎప్పుడు వేదాంతంలో దేవుడు గొప్పవాడంటే అనుమానమే. జీవుడే గొప్పవాడు. దేవుడు జీవుడిని బాగు చేయగలడో లేదో కానీ జీవుడు మాత్రం దేవుణ్ణి పూర్తిగా చెడగొట్టేయగలడు, అనుమానమే లేదు. సంపూర్ణంగా దేవుణ్ణి దెయ్యం చేసేయగలడు. నువ్వు నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే, అంతే. నేను విన్నావు, నువ్వు చెప్పిన నేను ఎత్తిన పోతా కూర్చో, అంతే. నాకేదో ఇయ్యి, మా అమ్మాయికి పెళ్లి చేయి, మా అబ్బాయికి ఉద్యోగమే, నేను ఎత్తిన పోతా. ఈ పిచ్చి కోరికలన్నీ వదిలించేదే యోగ వాసిష్టం. జీవితం ఒక ఉయ్యాల, అది ఇటు పెడుతుంది ఇటు పెడుతుంది అని తెలిస్తే కోరిక ఎందుకు ఉంటుందండి? ఈ ఊగడం మనం భరించలేమనుకోండి, అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అంటే ఉయ్యాల ఊక్క, అరుగు మీద కూర్చో, అది ఊగదు, అరుగు ఊగదు, ఉయ్యాల ఊగుతుంది. నువ్వు ఉయ్యాల మీద కూర్చుని ఊగద్దంటే ఎలాగా? జీవితం అరుగు కాదు, ఉయ్యాల, అది ఊగుతుంది ఖచ్చితంగా. ఇవాళ వేడి, రేపు చలి, ఎల్లుండి వాన ఉన్నట్టే ప్రతి క్షణం జీవితం ఊగుతుంది. కొన్ని సుఖాలు ఉంటాయి, కొన్ని దుఃఖాలు ఉంటాయి. సుఖంలో గంభీరంగా ఉండడం నేర్చుకోవాలి, దుఃఖంలో కూడా సుఖపడడం నేర్చుకోవాలి. ప్రతి దుఃఖంలోనూ కొంత సుఖం ఉంటుంది. అన్నీ విసర్జించడంలో కూడా సుఖం ఉందని తెలియకపోతే ఆ మహానుభావులు ఎందుకంటే అలా కాషాయం కట్టు కూర్చున్నారు? మనకి మళ్ళీ మంచి పంచెలు, అంచులు, కంకణాలు, కడియాలు వేసుకోలేరా? వారికి ఆ రహస్యం తెలిసింది, మనకి ఇంకా తెలియలేదు, అంతే తేడా. వారికి తెలిసింది, మనకు తెలియలేదు. తెలిస్తే మనం అంతే. ఎవరు మనకి మళ్ళీ సుఖపడలేకనా? ఇందులో ఏమీ లేదని అర్థమైంది వాళ్ళకి. ఈ సభలని ఎందుకు పెట్టారంటే మనకు కూడా అర్థం కావడానికి. వారికి అర్థమైంది ఇదివరకు, మనకు కూడా అవ్వాలి కదా. మనిషి తాను పొందిన ఆనందాన్ని 10 మందితో పంచుకోవాలనుకుంటాడు కదా. అలాగా పరిపూర్ణానంద స్వామి సహా అందరూ ఇక్కడ ఏర్పేడు వ్యాసాశ్రమం పరమహంస పరివ్రాజకాచార్యులు వారు పొందుతున్న ఆత్మానందాన్ని మీతో పంచుకోవడం కోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. లేకపోతే వారు చాతుర్మాస్య దీక్ష చేస్తామంటే కోటీశ్వరులు, శతకోటీశ్వరులు తమ ఇంద్రభవనాలన్నీ ఇచ్చి మా అందులో చేయండి, మేము పవిత్రం అవుతామని చెప్తారు. వారెవరికో ఉపయోగపడడం వారికి ఇష్టం లేదు. పల్లెటూళ్ళలో ఉండే పేద ప్రజానీకానికే ఉపయోగపడాలి, వారి ఉద్దేశం అది, వారి ధర్మం అది. అందుకే ఇంత దూరం వచ్చారు. నేను వస్తూ కూడా అడిగాను, ఇక్కడ పెట్టారేమిటి, ఇక్కడ ఏదైనా బ్రాంచ్ ఆఫీస్ ఉందా, గొడవరులో ఏమైనా బ్రాంచ్ ఆఫీస్ ఉందా, ఇక్కడ ఎవరున్నారంటే ఇక్కడ ప్రజలకు ఆసక్తి ఎక్కువ అండి, వాళ్ళు అడిగారు మేము పెట్టామన్నారు. ఇంతకంటే ఏం కావాలమ్మా గొప్ప పీఠం అనడానికి? ఇక్కడ అడిగారండి మేము పెట్టాం, అంతే. అందుకని దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి పూర్తిగా. కమ్మని దృష్టిపదమ్ములోన ప్రేమాయత చందనాగముల హాయిగా ఊయలలోపు మమ్మరు. ఇక్కడ అమ్మ అంటే అమ్మవారు. అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే ఆవిడ దృష్టి అనే మార్గంలో ప్రేమాయత చందనాగముల, ప్రేమతో కూడినటువంటి మంచి గంధపు చెట్లు అటు ఇటు వరసలుగా ఉండే మార్గంలోనే మనం ఉయ్యాలలోగుతాం. మంచి గంధపు చెట్లు అటు ఉంటే సుగంధభరితమైన వాతావరణంలో నడవడం బాగుంటుంది, కారులో వెళ్ళినా బాగుంటుంది. కారులో వెళ్ళడం కంటే నడవడమే బాగుంటుంది, ఎందుకంటే కారులో వెళితే అద్దాలు వేసేస్తాను. నువ్వు మంచి గంధం ఉన్న చెట్టుని ఒకటే, మారేడు చెట్టు ఉన్న ఒకటే, నీకేం తెలిసింది? నడిచెడితేనే అందాలు తెలుస్తాయి. అందుకని జీవితం అంతా మంచి గంధపు చెట్ల రహదారిలో హాయిగా సుగంధభరితంగా సాగే అవకాశం ఇవ్వమా అని ప్రార్థన చేస్తున్నాం. ఊయలలోపుచుంటివి పుడో జనని పసిపాపనౌదున ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములిట్లు మానునిక కమ్మని దృష్టిపథమ్ములోన ప్రేమాయత చందనాగముల హాయిగా ఉయలలోపు మమ్మరో అని కన్న తల్లికి నమస్కారం చేస్తూ మనం యోగ వాసిష్టాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. యోగ వాసిష్టం నిజంగానే అసంగానంద స్వామి ప్రకటించినట్టుగా నేను ఏర్పేడు వ్యాసాశ్రమం వారు 8 సంపుటాలుగా పూర్తిగా 32,000 వెయ్యడం వల్లనే చదవగలిగాను, లేకపోతే నాకు అది చదివే అవకాశం వచ్చేది కాదు. అంతకుముందు నేను ఎప్పుడో 97 సంవత్సరంలో మా ఇంట్లోనే ఏదో ఉయ్యాల్లో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా తిరిగామన్నట్టుగా యోగ వాసిష్టం నేను చాలామందిని అడిగా 96, 97 దొరకలేదు. అప్పటికి వీరు వెయ్యలేనట్టుగా ఉంది. ఇంకా 96 ప్రాంతాల్లో ఏదో పాతవేవో ఉన్నాయి, అయిపోయినాయి. అందుకని దొరకలేదు. అంటే పూర్తిగా దొరకబాక వచనమే నాన్న. నాకు అనుకోకుండా ఆ తీవ్రమైన ప్రయత్నం చేస్తే దొరుకుతుందంట. మా నాన్నగారు నాకు కాస్త మా ఇంట్లో పుస్తకాలు చదివే అలవాటు నాకు బాగా ఉందని ఆయన చిన్నతనంలోనే గ్రహించి
ఆయన వెళ్ళిపోవడానికి ఒక ఏడాది ముందు ఒరే ఇంట్లో ఏవో తాటాకు పుస్తకాలు వేదాంత గ్రంథాలు ఉన్నాయరా, నువ్వు తప్పితే ఎవడో చదువుతాడు వీటిని, నువ్వు జాగ్రత్త పెట్టుకొని ఒక 30 పుస్తకాలు ఇచ్చాను. ఆ 30 పుస్తకాలతో నేను గ్రంథాలయం ప్రారంభించాను. అవి వేళ 1100 పుస్తకాలతో నా సొంత గ్రంథాలయం ఉంది మా ఇంట్లోనే. మా నాన్నగారు ఇచ్చిన 30 నేను 40 రెట్లు చేశాను. అనేక గ్రంథాలు, అందులో సాహిత్యం, తెలుగు సాహిత్యం, సంస్కృత సాహిత్యం, ఆధ్యాత్మిక సాహిత్యం అంతా పోగు చేసి 1100 పైగా గ్రంథాలు ఉన్నాయి. మా గ్రంథాలయం గొప్పతనం ఏమిటంటే అందులో 1100 పుస్తకాలు నేను చదివాకే అందులో పెట్టాను. ఇది మీరందరూ దయచేసి నేర్చుకోండి. అందుకోసం చెబుతున్న పుస్తకాలు మనకి చాలామందికి అలవాటు ఏంటంటే ఎవరో భాగవతం ఇంట్లో ఉంటే పుణ్యం అంట కదా. ఏం లేదమ్మా, ఇంట్లో ఉంటే పుణ్యం ఏంటి? దరిద్రపు మాట. ఇంట్లో ఉంటే పుణ్యమా అంటే రుబ్బురోలు ఉండడానికి, నీళ్ల గోలె ఉండడానికి, మిక్సీ గ్రైండర్ ఉండడానికి, భాగవతం ఉండడానికి తేడా ఏం లేదా? ఇంట్లో ఉంటే పుణ్యమా? ఈ పనికి మాలిన మాటలే నేను తరచు ఖండిస్తూ ఉంటాను. ఇంట్లో ఉంటే పుణ్యం ఏంటండి? ఇంట్లో మూట కట్టేస్తారు, పసుపు రాసేస్తారు, కుంకుమ రాసి దాన్ని చచ్చినా చదవరు. ఒక గ్రంథాన్ని ఆరాధించేటువంటి విధానం ఏమిటంటే చదవడమే. ఈ మైకు పరమేశ్వర స్వరూపం. దీన్ని ఆరాధించే విధానం ఏమిటంటే దీనికి దగ్గరగా మూతి పెట్టి మాట్లాడడం. అమ్మ దీని మీద నీళ్లు పోస్తే ఇది పనిచేయదు, ఇది దీని మీద గుడ్డ కప్పితే పనిచేయదు. దీన్ని పూజ చేస్తే ఏమిటి? పనిచేయాలి. కానీ అన్నానికి పూజ ఏమిటంటే తినడం, కంచానికి పూజ ఏమిటంటే కడగడం, వస్త్రానికి పూజ ఏమిటంటే కట్టుకోవడం, గ్రంథానికి పూజ ఏమిటంటే చదవడం. నువ్వు చదవని గ్రంథం నీ ఇంట్లో ఉండకూడదు. ఎవరికైనా ఇచ్చే, వాళ్ళైనా చదువుతారు. అందుకోసం నేను సగర్వంగా చెబుతున్నాను, నా ఇంట్లో ఉండే 1104 పుస్తకాలు నేను చదివాకే అందులో పెట్టాను. నేను చదవని పుస్తకం అందులో ఉండదు. అది ఇవి కాకుండా బయటకు చాలా చదివాం, అది వేరే విషయం. అందుకోసం మా నాన్నగారిని ఇచ్చిన 30 పుస్తకాలు ఏవి వెతుకుతూ ఉంటే విచిత్రంగా వెన్నెలకంటి సుందరరామ శర్మ గారు అనే మహానుభావుడు మొత్తం యోగ వాసిష్టం 32,000 శ్లోకాల సారాంశాన్ని రాయగా 700 పేజీల్లో అచ్చు వేసినటువంటిది వావెళ్ళ ప్రెస్ వారో ఎవరో వేసినటువంటిది మా ఇంట్లోనే దొరికింది. అది ఎలా ఉంది అంటే ముట్టుకుంటే ఊడిపోయేలా ఉంది పరిస్థితి. అది ఎప్పుడో 1920లో ముద్రించారు దాన్ని. నేను చదివింది 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం. అంటే అప్పటికి 80 ఏళ్ళు అయింది. సగం పేజీలు చిరిగిపోయి. అయినా సరే నేను చాలా ఓపిక, ఇది మళ్ళీ దొరకదు కదా అని దాన్ని నేను పెట్టుకొని, అప్పట్లో నాకేదో ఢిల్లీలో భువన విజయం కార్యక్రమం వస్తే అందులో తెనాలి రామకృష్ణుడు పాత్ర వేయమని పిలిస్తే రైల్లో వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళడానికి 36 గంటలు పడుతుంది, రావడానికి 36 గంటలు పడుతుంది. ఏం చేయాలి? కూర్చొని అక్కడ ఈ పుస్తకం అక్కడ పెట్టుకున్నాను. ఏదో కాలక్షేపంగా దాన్ని పెట్టుకుంటే నాకు అది ఎంత పట్టేసిందంటే, ఇక ఢిల్లీ వచ్చింది వెళ్ళొచ్చినా కూడా ఆ పుస్తకం 700 పేజీలు పూర్తయ్యే వరకు అదొక్కటే చదివాను. నేను ఇంకేం చదవాలి. బాగా పట్టేసింది మనసుకి. ఇంతకంటే ఏమీ లేదు కదా. ఇంక వేరే ఎన్ని వేదాంత గ్రంథాలు చదివితే మాత్రం ఉపయోగం ఏమిటి? ఇది అంతిమం ఇదే. అల్టిమేట్ అంటారు ఇంగ్లీష్లో. అంతిమం ఇదే, ఇంకేమిటి? ఆ రకంగా ఆ గ్రంథాన్ని గురించి మలయాళ స్వామి మహత్తరమైన అవగాహనతో ఆయన మళ్ళీ వ్యాఖ్యానాలతో రచించారు. తర్వాత వీరు 2006లో ఓసారి, 2009లో ఓసారి 8 సంపుటాలు మొత్తం 32,000 శ్లోకాలు కూడా పూర్ణానంద స్వాముల వారి తాత్పర్యాలు వ్యాఖ్యానాలతో పూర్తిగా వేశారు. నాకు అది చదివాక అందులో శ్లోకాలు లేవు, కేవలం వచనం. శ్లోకాలతో ఉన్నది చదవాలి. మధ్య మధ్యలో అక్కడక్కడ శ్లోకాలు ఉదహరించారు. అన్నీ కలిపితే ఒక 20 శ్లోకాలు ఉంటాయి మధ్యలో ఉదహరించినవి. అలా కాదు, 32,000 దొరకాలి అంటే ఇదే పీఠం వారు వేసినటువంటి యోగ వాసిష్ట రత్నాకరం అని ఒకటి దొరికింది. అందులో 6,000 వరకు ఉన్నాయి. అది కూడా నాకు పూర్తి సంతృప్తి. 6,000 కదా, 32,000 ఎలాగా? అంటే నా అదృష్టం కొద్దీ అన్నట్టుగా వారికి వేశారండి. నేను ఎవరో చెప్పి నాకు బహుమతి కూడా ఇచ్చారు ఆ చెట్టు మొత్తాన్ని. తర్వాత అప్పుడు నేను ఇంకా అది బహుమతి వచ్చింది మొదలు మర్నాడే మొదలుపెట్టాను. అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా, పుస్తకాన్ని చదవడానికి ఏకాదశి రాకాదశి అని పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. వెంటనే మొదలెట్టండి. దానికి దుర్ముహూర్తాలు సుముహూర్తాలు ఉండవు. నీ బుద్ధిలో పుస్తకం చదవాలనే ఆలోచన వచ్చిందంటే అది సీతారామ కళ్యాణానికి పెట్టిన ముహూర్తం. వెంటనే మొదలుపెట్టు. అమావాస్య దుర్ముహూర్తం 9 రోజుల్లో దేవీ భాగవతం అవ్వదమ్మా. అవ్వదు. ఎందుకు అవ్వాలి 9 రోజుల్లో? ఈ కక్కుర్తి ఏమిటి? ఈ పిచ్చి ఏమిటి? 90 రోజులు చదువు దేవీ భాగవతాన్ని. అర్థం నీకు అర్థమయ్యే వరకు చదువు. 7 రోజుల్లో భాగవతం అయిపోయింది. ఎవరికైపోయింది? పరీక్షిత్తుకి అయిపోయింది. వాడి ప్రాణం పోయింది కాదు. మనం సత్యంగా ఎక్కడ చచ్చే వరకు బతుకుతున్నాం కదా. మనకి 7 రోజులు ఏమిటండి?
పనికి మనవన్నీ పెట్టేసుకుని నమ్మకాలు చదవడం మానేసాం మనం. భాగవతం 7 రోజుల్లో చదవాలంటే 8వ రోజు చదివితే పాపమేమో, ఇదే నమ్మకం అంటే. ఇక్కడ ఎలా అవుతుందండి 7 రోజుల్లో? 14,093 శ్లోకాల భాగవతం. మీరు పోతన భాగవతం చదివినా 9,010 పద్య గద్యాల భాగవతం. వ్యాస భాగవతం 14,093 శ్లోకాలు. ఎలా అవుతుందండి 7 రోజుల్లో? మీరు పారాయణ చేస్తారేంటి? మతి లేకుండా చదవాలి. కానీ గ్రంథం చదివి అవగాహన చేసుకోవాలి. పారాయణ చేయడం ఏంటి? ఆ పారాయణకు కూడా మనకెంత బద్ధకం అంటే, ఎవరో బ్రాహ్మణుని పిలిపించి పారాయణ. వాడికి పుట్టారు పిల్లలు, మనకు పుట్ల. వాడు బాగుపడ్డాడు, మనం బాగుపడ్డా. ఆయన ఎందుకు చదువుతాడు? నువ్వు కనపడినప్పుడు చదువుతాడు, మిగిలినప్పుడు సెల్ ఫోన్ మాట్లాడతాడు. ఆయనకు కావాల్సింది డబ్బులు కదా. నువ్వు కాగానే తీసా అని చదువుతాడు. ఇక్కడ నువ్వు వెళ్ళగానే బాగున్నావా అని మాట్లాడతాడు. నీకు సాయంత్రం తీర్థం ప్రసాదం ఇచ్చేస్తాడు. నీ అంత అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. ఆయన చదివేసేట, ఆయన శక్తి అందులోకి వచ్చేసిందిట. అందులో తీర్థంలోంచి నీ చేతిలోకి వచ్చి, ఇదంతా పిచ్చి నమ్మకాలు ఇవన్నీ. ఎందుకు వస్తుందమ్మా? ఏదో ట్యాంకులోంచి కుళాయిలోకి నీళ్లు రావట్లేదు, తపశ్శక్తి అలా వచ్చేస్తుంది ఇక్కడ. ఒకటి నుంచి ఒకటికి మనం పుట్టించుకున్నాం ఇవన్నీ. బద్ధకం అనేది ఒక్కటి లేకపోతే మానవ జాతి మొత్తం మీద బాగుపడిన వాడు లేడంట. అసలు బద్ధకమే మన పాడు చేస్తాం. అది కూడా యోగ వాసిష్టంలో చెబుతాడు. ఆలస్యం యది భవేత్ అంటాడు ఖచ్చితంగా. రేపు వస్తుంది ఆ శ్లోకం. ఆలస్యం అంటే బద్ధకం. ఈ బద్ధకం అనేది లేకపోతే బాగుపడినవాడు ప్రపంచంలో ఉంటాడా? మన బద్ధకం కొద్దీ మనమే పుట్టించుకున్న మాటలు ఏమిటంటే 7 రోజుల్లో అవగొట్టాయి, 3 రోజుల్లో అవగొట్టాయి. శుభ్రంగా మినపరొట్టి మాత్రం 2 నిమిషాల్లో అవగొట్టమని ఎవడం ఉండదు. అందులో తేనె నంచుకుని, అల్లం పచ్చడి నంచుకుని 6 గంటలు తింటాడు కూర్చుని. అది అవగొట్టమే. మనకి ఇష్టమైనవి ఏది అవగొట్టద్దు. మనకి ఇష్టం లేనివన్నీ అవగొట్టేయాలి. మళ్ళీ దాని నుంచి ఫలితాలు మాత్రం మనకు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని అది లోకానికి అందించాలనే తాపత్రయంతో మలయాళ స్వామి యొక్క ఆంతర్యాన్ని గ్రహించి మహాతపస్వి కాబట్టి దాన్ని లోకమంతా ప్రచారంలోకి పెట్టారు. ఆశ్రమం వారు ఇప్పటికి దాదాపుగా వేసిన పుస్తకాలు అయిపోయి ఉంటాయి, సుమారుగా పట్టుకెళ్ళిపోయారు. అందుకే పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చదవండి. దానికి ఉండడమే పుణ్యం. అది కొన్నాక నీ మనవడు పుట్టడానికి కాదు, నీ మనవడు పుట్టకపోయినా నువ్వు ప్రశాంతంగా ఉండడానికి గ్రంథం. యోగ వాసిష్టం వల్ల మనవాళ్ళు పుట్టరు. మన వంశాలు నిలబడడం, వాళ్ళ వంశాలు లేవు కదండి, వాళ్ళు పెళ్ళే చేసుకోలేదండి, వాళ్ళ వంశాలు ఏమిటి? ఎందుకున్నారమ్మా? స్త్రీలు పురుషులు కూడా కాషాయాలు కట్టి వాళ్ళకి వంశం ఉండదా? వాళ్ళకి పుట్టింటి వారు లేరా? ఇంటి పేరు లేదా? గోత్రాలు లేవా? ఎందుకు మానేశారండి? మన వంశాలు అంతకంటే గొప్ప వంశాలు ఇవి. ఈ వంశం నిలబడకపోతే నష్టమేంటి? రేపొద్దున పోతారు మొత్తం అందరూ. పోనీ ఏం జరుగుతుందో చూద్దాం. ఏమిటి నష్టం? ఇది తీవ్రం. వేదాంతం ఎప్పుడు చాలా గంభీరమైన విషయం అండి. సరదాకి విని వెళ్ళిపోయే వ్యవహారం కాదు ఇది. కాలక్షేపం కోసం ఇక్కడికి వస్తే పిల్లలు పుడతారు, ఇక్కడికి వస్తే డబ్బులు వస్తాయి అన్నవాళ్ళు దయచేసి రాకండి. నాకు 2-3 ఉన్నా చాలు, నేను చెబుతాను, హాయిగా చెబుతాను. నేను దాన్ని పూర్తిగా విని ఆచరించే ఉద్దేశం ఉన్నవాళ్లే రండి ఇక్కడికి. వారికి మాత్రమే స్వాగతం. బద్ధకస్తులకు స్వాగతం కాదు ఇది. పుణ్యం అపేక్షించే వాళ్ళకి స్వాగతం కాదు. జ్ఞానం కోరుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడికి రండి. జ్ఞానం తప్ప మరేదీ రాదు. అంత ప్రచారం చేశారు వాళ్ళు. తిరుపతిలో గోగర్భంలో 12 ఏళ్ల పాటు మహాతపస్సు చేశాడు మలయాళ స్వామి. మౌనమే భూషణంగా బతికాడు జీవితం అంతా. ఎక్కువ మాట్లాడలేదు అసలు, పుస్తకాలు రాయడం తప్ప. పైగా నిమ్న కులంలో పుట్టి పెద్ద పెద్ద పండితుల చేతం హిందూ ధర్మంలో కులానికి ప్రాధాన్యం లేదు, గుణానికి తప్ప. అందరూ వేదం చదవచ్చు, అందరూ శాస్త్రం చదవచ్చు, అందరూ గాయత్రి మంత్రోపాసన చేయొచ్చు అని నిరూపించిన మహానుభావుడు మలయాళ స్వామి. వాదించి మొత్తం పండితుల నోళ్ళు సున్నితంగానే మోయించాడు ఆయన. సున్నితంగానే, ఎవరితో దెబ్బల లేదు. కనిపిస్తోంది కదయ్యా ప్రమాణం అన్నాడు. 18 వర్ణాల వాళ్ళు వేదం చదవచ్చు, 18 వర్ణాల వాళ్ళు సమస్త శాస్త్రాలు చదవచ్చు, రామాయణ భారతాలు చదవచ్చని చెప్పక్కర్లా. అవి కేవలం కావ్యాలు. వేదమే చదవచ్చని చెప్పారు. నీకు చదవగలిగితే చదువు, నీకు అక్కర్లేకపోతే మానై. పుట్టుకను బట్టి యోగ్యతను నిర్ణయించవద్దు అని మలయాళ స్వామి ఘంటాపథంగా చెప్పాడు. ఖచ్చితంగా ఆయన అలాగే ఉన్నాడు. ఎవరితోనూ ఎక్కడ తగాదా పెట్టుకున్నది. ఆయనతో చర్చించడానికి వచ్చిన వాళ్ళందరూ పాదాభివందనం చేసి వెళ్ళిపోయారు. నిజమేనండి మీరు చెప్పిందని. అటువంటి మలయాళ స్వామి ఆయన ఈ యోగ వాసిష్టానికి విశేష ప్రచారకులు అని చెప్పాలి. నిజంగా యోగ వాసిష్టాన్ని వాల్మీకి మహర్షి రచించాడు. ఆయన శిష్యుడైనటువంటి భరద్వాజుడితో సహా తమసా నదీ తీరానికి వెళ్ళి వచ్చి ఆశ్రమంలో కూర్చున్నాక
ఒక్కసారి బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటారు కదా, ఏమిటిది అని అడిగితే అంత తేలిగ్గా తెలిసే విషయమా? దీని విషయమై వశిష్ఠునికి రామచంద్రమూర్తికి సంవాదం జరిగిందయ్యా, చాలా పెద్ద సంవాదం జరిగింది. రాముడి జీవితంలో అది చాలా ముఖ్యమైన విషయం. అది నీకు దాన్ని చెబుతాను సంవాద రూపంలో విని. వాల్మీకి మహర్షి భరద్వాజుడికి ఉపదేశ రూపంలో చెప్పిందే ఈ యోగ వాసిష్టం 32,000 శ్లోకాల గ్రంథం. దాన్ని మనకి తెలుగులో వచన రూపంలో నేను చదివాను మొదట అని చెబుతున్నానే మహానుభావుడు వెన్నెలకంటి సుందరరామ శర్మ గారు 700 పేజీల తెలుగు వచనంలో అందించాడు. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఒంగోలు దగ్గర కొత్తపేట ఆయన గ్రామం. పుట్టుగుడ్డండి, పుట్టుగుడ్డి, 2 కళ్ళు లేవు. ఆ కాలంలో దానికి తగిన వైద్యము లేదు. పుట్టుగుడ్డ అయిన వాడు శాస్త్రాలు నేర్చుకున్నాడు. గురువు గారి దగ్గరకు వచ్చి శాస్త్రాలు నేర్చుకున్నాడు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి దగ్గర ఆయన శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఆ పుట్టుగుడ్డి అవ్వడాన్ని ఆయన అవకాశంగా తీసుకున్నాడు. మొత్తం కంఠస్థం చేశాడమ్మా. రాస్తే ఆయనకేం కనపడదు కదా. గురువు చెప్పింది చెప్పినట్టు కంఠస్థం చేశాడు మహానుభావుడు వెన్నెలకంటి సుందరరామ శర్మ గారు. నా జీవితాన్ని ఉద్ధరించిన మహానుభావుల్లో ఆయన ఒకడు. ఎందుకంటే ఆ వచన రూపంలో ఉన్న యోగ వాసిష్టం చదవకపోతే నాకు అసలు యోగ వాసిష్టం మీద దృష్టి పుట్టేది కాదు. అది నన్ను చదివేలా చేసింది, ఆ కళ్ళు తెరుచుకునేలా చేసిన మహానుభావుడు పుట్టుగుడ్డివాడండి. పైగా విచిత్రం, ఆయన జీవితంలో గొప్పగా భావించి చేసిన రచనలు 3 త్రిమూర్తులు లాంటివి. ఒకటి యోగ వాసిష్టం వచనంలో రాశారు, రెండోది బ్రహ్మసూత్రాలు మొత్తం వచనంలో రాశారు, మూడోది సీతారామాంజనేయ సంవాదం మొత్తం వచనంలో రాశారు. ఇంతకు మించిన వేదాంత గ్రంథాలు ఎక్కడ ఉండవు. యోగ వాసిష్టం, బ్రహ్మసూత్రాలు, సీతారామాంజనేయ సంవాదం, ఇంతకు మించిన గ్రంథాలు ఎక్కడ ఉండవు. అసలు ఈ 3 ఆయన అనువాదం చేశాడు. అది వచనంలో. పుట్టుగుడ్డివాడు. కేవలం గురువు దగ్గర వినడం, ఎవరికో చెప్పడం, రాయమండం అంతే. రికార్డింగ్ సాధనాలు లేవు, వాళ్ళు రాసేవారు. అలాగే ఆయన సమస్త శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఆయనే ఆ గ్రంథంలో ఒక మాట చెబుతాడు. దాన్ని తెలుసుకుని మనం రంగప్రవేశం చేద్దాం. ఈ గ్రంథం ఎంత గొప్పదో చెప్పేది ఏమిటి? పృచ్ఛకుడేమో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అడిగేవాడు, చెప్పేవాడేమో జగద్గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి. కమలానాథుడు పృచ్ఛకుండు, గురుడు కంజాతజాతాత్మజుండు, గురుడు కంజాతజాతాత్మజుండు, అమల బ్రహ్మము బోధ్యమిందరయ, గ్రాహ్యాగ్రాహ్య శంకోద్భవంబు మహింలేదు, బుధాళికీకృతియ ఇంపుంగోర్చు, బుధాళికీకృతియ ఇంపుంగోర్చు, వారి మలాక్రాంతమటంచునెంతురుకో సాలిగ్రామ సంబద్ధమున్, వారి మలాక్రాంతమటంచునెంతురుకో సాలిగ్రామ సంబద్ధమున్. కమలానాథుడు పృచ్ఛకుండు. వేదాంతం గురించి అడుగుతున్నవాడు ఎవడంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి రామచంద్రమూర్తి. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే, వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడైనటువంటి భగవంతుడు కౌశల్య దశరథుల కడుపున రామచంద్రమూర్తిగా జన్మించాడు. వెంటనే వేదం అనుకుందుట, నన్ను చదివితే ఎవరి గురించిన పరిజ్ఞానం వస్తుందో ఆ మహానుభావుడు భూలోకంలో పుడితే నాకెక్కడ పనేమిటిక్కడ అని ఆ వేదమే భూలోకంలో రామాయణంగా పుట్టింది. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే, వేద ప్రచేత సాదాసేత్ సాక్షాత్ రామాయణాత్మన. ప్రచేతస మహర్షి కుమారుడు అయినటువంటి వాల్మీకి ప్రాచేతస మహర్షి ద్వారా ఇది లోకంలోకి వచ్చిందండి రామాయణం. అది ఇందులో యోగ వాసిష్టం ప్రత్యేకం, ఒక కీలకమైన ఘట్టం. అసలు ఎక్కడ మొదలైంది అనేది ఇది చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం. ఇది గురుడున్ కంజాతజాతాత్మజుండు. రాముడు అడిగాడు స్వయంగా, చెప్పినవాడెవరు? వశిష్ఠుడు. కంజాతజాతాత్మజుండు. ఆ గుడ్డివాడు రాసిన పద్యం ఎంత అందంగా ఉందో చూడండి. కంజాతము అంటే నీటి నుంచి పుట్టింది పద్మం, కంజాతజాతుడు అంటే పద్మం నుంచి పుట్టినవాడు బ్రహ్మ, కంజాతజాత ఆత్మజుడు అంటే బ్రహ్మ కొడుకైన వశిష్ఠుడు. అది ఆయన ప్రయోగం. 2 కళ్ళు ఉండి బోల్డ్ కంప్యూటర్లు ఉంటే మన పిల్లలకి చదువు రావట్లేదమ్మా. 2 ముక్కలు చెప్పమంటే తెలుగులో ఎలాగో చెప్పలేరు, ఇంగ్లీషులో కూడా చెప్పలేరు. వేదిక మీద ఎవరినైనా పరిచయం చేయమని ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని అడిగితే తోడు కాగితం చూడటమే ప్రతివాడు. ఇక్కడ కాగితం చూడటమే.
కానీ తెలుగు మాధ్యమంలో చదువుకుని గురువుల దగ్గర ఉత్తమ ఉపదేశాలు పొందినటువంటి మేము ఈ 3 రోజులు మీరు చూస్తారు, ఇక్కడ పుస్తకం ఉండదు, కాగితం ఉండదు, ఏముండదమ్మా, రావాల్సిందే మొత్తం అంత మహాప్రవాహంలో రావాల్సిందే. అది ధారణ. పోనీ ఎవరో పెద్దవాళ్ళు ధారణాశక్తి లేని వాళ్ళు పుస్తకాలు పెట్టుకు మాట్లాడారంటే అర్థం, చదువుకునే విద్యార్థి పుస్తకం పెట్టుకునంటే అంత మందకోడి వేధం ఇంకొకటి లేడు, పుస్తకం లేకుండా మాట్లాడాలి, కంఠస్థం చేయి. అలా పుట్టుగుడ్డివాడు నేర్చుకుని రాసిన పద్యం ఎలా ఉందంటే, కమలానాథుడు పృచ్ఛకుండు గురుడు కంజాతజాతాత్మజుండు. గురువు ఎవరయ్యా? కంజాతము, నీటిలోంచి పుట్టింది పద్మం, దానిలోంచి పుట్టినవాడు బ్రహ్మ, ఆయనకి పుట్టినవాడు వశిష్ఠుడు. కంజాతజాత ఆత్మజుండు అమల బ్రహ్మము బోధ్యము ఇందరయ. ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో అంటే, నిర్మలమైన పరబ్రహ్మస్వరూపాన్ని మేము చెప్పదలుచుకున్నాం. నిర్వాణమాసే నిర్వాణమాసే గతశంకమాసే నిరీహమాసే సుసుఖేకమాసే యథాస్థితం నిత్యమనంతమాసే తదేవమాసే కథం సమాసే అని యోగ వాసిష్ఠుని చివరిలో చెబుతారు. ఏది నిర్వాణ సౌఖ్యాన్ని ఇస్తుందో, ఏ సుఖాన్ని పొందితే ఇంకేది అక్కర్లేదని అనిపిస్తుందో, ఏది ఎప్పటికీ చెరిగిపోని తరిగిపోని కరిగిపోని సుఖమో ఆనందమో అటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలియజేయడమే యోగ వాసిష్టం అన్నది. ఈ భౌతిక సుఖాలు అనుభవాలేవి దాన్ని తెలుసుకున్నాక మనకి కనపడవండి, గడ్డి పరకల్లా ఉంటాయని, ఇదో సుఖమా తీసిపారాయి. అంచేది ఇందులో బోధ్యం చెప్పదలుచుకున్న విషయం, సబ్జెక్ట్ ఏమిటయ్యా? అమల బ్రహ్మము బోధ్యము, నిర్మలమైనటువంటి నిరాకారమైన నిర్మలమైన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ అటువంటి అమ్మవారి యొక్క తత్వం ఇది, పరబ్రహ్మ యొక్క తత్వం. అది ఇందులో సబ్జెక్ట్, బోధ్యము. అది చాలామంది ఏమంటారు, ఇటువంటివి విన్నవాళ్ళు, గ్రాహ్య అగ్రాహ్య శంక ఉద్భవంబు మహిన్ లేదు, నీకు అర్థమవుతుంది కాదు అనే అనుమానం పెట్టుకోకుండా చదవయ్యా అన్నారు. మనకి పెద్ద జబ్బు ఏమిటంటే, అట్టిపండు రుచి ప్రతివాడు నోట్లో ఎవడు పెడతాడండి ఇక్కడ? ఎవడికి పని? ఇంకా మహానుభావులకి దయ ఉండబట్టి వాళ్ళ తపస్సు చేసుకోవడం మానేసి మన ఊరు వచ్చి మనతో మాట్లాడుతున్నారమ్మా. వాళ్ళకి ఆ పని ఏమి లేదు అసలు. దాంతో మనతో మాట్లాడడం వల్ల మనకేదైనా ప్రయోజనం ఉందేమో కానీ వారికి ఏం లేదు. ఎవరు మాట్లాడుతున్నారంటే మన ఎందుకు దయ, అయ్యో వాళ్ళు బాధపడుతున్నారు, దుఃఖంలో ఉన్నారు, ఇది నిజం అనుకుంటున్నారు, ఈ జీవితం మాయ, ఇది స్వప్నమని తెలియడం లేదు వాళ్ళకి. నాకు తెలిసింది, నేను ఆనందంగా ఉన్నాను, నాతో పాటు వీళ్ళు అందరూ ఆనందంగా ఉండాలి కదా అనేటువంటి కేవల అనుగ్రహంతో వారు గొడవరు వచ్చి చాతుర్మాస్య దీక్ష చేస్తున్నారమ్మా. లేకపోతే రావాల్సిన అవసరం లేదు. వారు ఏర్పడి వ్యాసాశ్రమంలో ఉండి తపస్సు చేసుకుంటే ప్రతి ఒక్కరూ వ్యాసుడితో సమానం, అక్కడే ఉండొచ్చు. ఇక్కడికి ఎందుకు పని లేక? కేవల అనుగ్రహం. మహానుభావులైన సన్యాసులకి పరమహంస పరివ్రాజకాచార్యులకి ఉండే ఒకే ఒక్క గుణం, భగవంతుడు నిర్గుణుడు, ఆయనకి గుణం అంటూ ఉంటే ఒక్కటే, కరుణ. ఆ భగవంతుని గుణమే సన్యాసులకు కూడా ఉంటుంది, కరుణ, అంతే. జాలి, దయ. ఎప్పుడులే పాపం వాళ్ళకి తెలియదు. జిడ్డు కృష్ణమూర్తి గారు మహానుభావుడు, యోగ వాసిష్టానికి ప్రతినిధి లాంటి వాడు. యోగ వాసిష్టం చదవకుండానే యోగ వాసిష్టం అంతా చెప్పాడు ఆయన. అదేమిటి అన్నాడు ఆయన, అది చదవలేదు ఆయన అని అదే చెప్పండి. దానికి అంతకు మించిన వేదాంతం అయింది నిజం చెప్పాలండి. ఆయన 91 ఏళ్ళు బతికాడు, 1986 వరకు. 1885 నుంచి 1986 వరకు బతికాడు. 86వ సంవత్సరంలో 91 ఇయర్స్, 91 ఏళ్ల వయస్సులో కూడా ఆయన విమానాలు ఎక్కి విదేశాలు వెళ్ళి ప్రయాణం చేస్తుంటే దగ్గర వాళ్ళు అడిగారు, ఇంత శ్రమ అవసరమా దూర ప్రాంతాలు వెళ్ళడం చెప్పడం అంటే ఆయన అన్నాడు, వాళ్ళకి వినాలనుంది కాబట్టే కదా పిలుస్తున్నారు, నా దగ్గరికి అందరూ రాలేరు కదా, అందున స్త్రీలు ముదుసరులు ఎలా వస్తారు, నేను ఒక్కడిని శ్రమ పడితే ఇంతమంది జ్ఞానవంతులు అవుతారు కదా అని వెళ్ళాడమ్మా. 90 ఏళ్ల వయస్సు. నేను ఒక్కడిని శ్రమ పడితే ఇంతమంది జ్ఞానవంతులు అవుతారు కదా, వాళ్ళ కోసం శ్రమ పడతాను, వాళ్ళని నా దగ్గరికి రమ్మంటే ఎంతమంది వస్తారు, ఖర్చులు పెట్టుకుని రాగలరా, అందరికీ డబ్బులు ఉంటాయా, ముసలితనం ఎలాగా, ఆడవాళ్ళు ఎలా వస్తారు, మగవాళ్ళు వస్తారు కానీ ముదుసరులు ఎలా వస్తారు, వాళ్ళు 10 మందో 25 మందో పోగైంచోటికి నేనే పెడితే మంచిది కదా, వాళ్ళు పిలుస్తున్నారు కదా అని వెళ్ళాడండి. ఏమీ లేకుండా జీవితం అంతా బ్రహ్మచారిగా ఉండిపోయి మహత్తరమైన భగవతత్వాన్ని బోధించిన కృష్ణమూర్తి గారికి ఈ తాపత్రయం ఏమిటి?
అంటే కరుణ, ఇంకో మాట లేదు అక్కడ. ఎందుకు మీరు ఈ ప్రయాణాలు చేస్తే? వాత్సల్యం అవుట్ ఆఫ్ ఎఫెక్షన్, నథింగ్ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్. నాకు వాత్సల్యం ఎంతకంటే ఏం చేయమంటాం? చిత్తూరు జిల్లా మదనపల్లిలో పుట్టాడు మహానుభావుడు. మదనపల్లి ఎలా తయారైందో ఇప్పుడు చూడండి. కలెక్టర్ ఆఫీస్ అంటించేసే స్థితిలో ఉంది. నేను మదనపల్లి ఏం చూసి నాకు కృష్ణమూర్తి గారు గుర్తొచ్చి పేపర్ చూసి అంత ఏడిచ్చాను. మహానుభావ, నువ్వు పుట్టిన చోట ఇదే పరిణామం. మరి ఇప్పుడు 100 మంది కృష్ణమూర్తులు, 100 మంది మలయాళ స్వాములు మళ్ళీ పుట్టి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఇప్పుడు అవసరం ఉంది, అంతమంది అవసరం ఉందమ్మా ఇంకా ఇక్కడ. అందుకోసం తిరుగుతున్నారు మహానుభావులు. అందుకని ఇందులో గ్రాహ్యం అగ్రాహ్యం అని అనుమానం పెట్టుకోకుండా అర్థమవుతుంది. ఇది ఈ 3 రోజుల్లో మీరు చూస్తారు శ్లోకాలు ఎంత తేలిగ్గా ఉంటాయా అనుకుంటారు. ఉదాహరణను బట్టి ఉంటాయి. ఉదాహరణ చెప్పాలి, చెప్పేవాడు ఉదాహరణ చెప్పాలి. వశిష్ఠ మహర్షి బోల్డ్ ఉదాహరణలు చెప్పాడు, మనకు అర్థమయ్యే ఉదాహరణలే చెప్పాడు. ఇలాంటి కాస్త అవసరమైతే ఆధునిక కాలానికి అనుగుణంగా చెప్పుకుంటే అయిపోయి, ఇంకంతకంటే ఇలా. అటువంటి శంక పెట్టుకోకండి. బుధాళికి ఈ కృతి ఇంపుంగూర్చు. అందులో ఇంకో విశేషం ఏంటంటే, ఇందులో కవిత్వం అంటే ఇష్టపడే వాళ్ళకు కూడా యోగ వాసిష్టం నచ్చుతుంది. ఇందులో గొప్ప కవిత్వం కూడా ఉంది. వర్ణన విపరీతమైన వర్ణనలు ఉంటాయి. ఓ సముద్రాన్ని వర్ణిస్తాడు, నదిని వర్ణిస్తాడు, ఎన్నింటినో వర్ణిస్తాడు, ప్రళయాన్ని వర్ణిస్తాడు, భయంకరంగా వర్ణిస్తాడు. శృంగార వీర కరుణ హాస్య అద్భుత బీభత్స భయానక రౌద్ర శాంతాది నవరసాలు ఉన్నాయి ఇందులో. దాన్ని కావ్యంగా నిర్మాణం చేశారు. ఒట్టిగడ్డి వేదాంతంలా చెప్పలేదు. భగవద్గీత కేవలం శాస్త్రం, అందులో కవిత్వం మచ్చుకు కూడా కనపడదు. ఎక్కడో 1-2 మొక్కలు ఉంటే అది పెద్ద విషయం కాదు. అనుకోకుండా వ్యాసుడి నోట వచ్చిందనమాట. ఆయన కవిత్వం. భగవద్గీత శాస్త్రం, యోగ వాసిష్టం శాస్త్రం, కావ్యం, పురాణం అన్నీను. ఇది కథల రూపంలో కూడా ఉంటుంది. ఎందుకంటే జనానికి కవిత్వం అంటే వర్ణనలు అంటే ఇష్టం కదా, పోనీ అలా చెబితే వింటారేమో. మొత్తం మీద వాళ్ళ తాపత్రయం ఏంటంటే వింటే చాలు. అంచేది అలాంటిది పెట్టుకోకండి. వారి మలాక్రాంతమటంచు నింతురకు శాలిగ్రామ సంబద్ధము. మనకి శాలిగ్రామం పవిత్రమైన శిల, అది దొరికింది. ఎక్కడ దొరుకుతుంది? గండకీ నదిలో దొరుకుతుంది, మామూలుగా దొరకదు. అన్ని గండశిలలే అవన్నీను. అక్కడ విష్ణుమూర్తే స్వయంగా శాలిగ్రామ పర్వతంగా మారాడు. అవన్నిటిని విచిత్రం ఏంటంటే, చీమలు, అక్కడ ఉండే చెదపురుగులు లాంటివి ఆ పర్వతాన్ని ఇలా కొట్టేసాయి. రాతి పర్వతాన్ని చీమలు కొట్టగలవు, వాటికి భగవంతుడు ఇచ్చిన శక్తి చూడండి. చెదపురుగులు ఆ కొట్టేసినవన్నీ శంఖాలుగాను చక్రాలుగాను మారాయి. అవే శాలిగ్రామాలు అయ్యాయి. ఇది భగవత్ సంకల్పం తప్పితే వేరే ఉంటుందా? అన్నీ అలాగే మారాలా? అవే శాలిగ్రామాలు. అవి గండకీ నదిలో దొరుకుతాయి ప్రత్యేకంగా. అది మరి చెదపురుగు కొట్టిందని, దానికి కొంచెం నీరు అంటిందని, మట్టి అంటిందని నువ్వు దాన్ని పూజించడం మానేశావా అంటున్నారు వెన్నెలకంటి సుందరరామ శర్మ గారు. వారి మలాక్రాంతమటంచు నింతురకు శాలిగ్రామ సంబద్ధమున్. నీటిలో ఉండే మాలిన్యం అంటింది కదా అని శాలిగ్రామాన్ని పూజించడం మానేశావా? కాస్త కఠినంగా ఉంటుంది కదా, అర్థం కావడం కష్టం కదా అని గ్రంథం చదవడం మానేస్తావా? అన్నీ తినాలి కదండి. మనం తినే ఆహారాల్లో కొన్ని కఠినంగానే ఉంటాయమ్మా. కొబ్బరికాయ పగలగొట్టడం దగ్గర నుంచి కష్టం. ద్రాక్ష పండు తినడం తేలిక, నోట్లో వేస్తే కరిగిపోతుంది, ద్రాక్షాపాకం అంటారు. అరటిపండు నోట్లో వేయకూడదు, తొక్క ఉంటుంది, దానికి తొక్క తీయాలి. నోట్లో వేస్తే అలాగా. ద్రాక్ష పండు కంటే కొంచెం కష్టం. అందుకే సాహిత్యంలో రెండో దాన్ని, ముందు దాన్ని తేలిగ్గా ఉంటే ద్రాక్షాపాకం అంటారు, కొంచెం కష్టంగా ఉంటే దాన్ని కదళీపాకం అంట. అరటిపండు తిన్నట్టుగా ఉంటుందయ్యా, కాస్త తొక్కలవాలి కదా, తొక్కతో సహా తింటానంటే నమశివాయ. కొబ్బరికాయ తొక్క ఒలిచినా లాభం లేదు, మన తోలు ఊడిపోతుంది. ఇక్కడ అసలు చెట్టు నుంచి చీసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. కింద ఎవడన్నా నెత్తి మీద జుట్టు లేనివాడు ఉంటే గుండు పగిలిపోతుంది. మళ్ళీ ఆ కొబ్బరి పీచు తీసేటప్పుడు గడ్డపార నిలువుగా పాతారు, మొనభాగం పైకి ఉండేలాగా. దాన్ని ఎలా అంటారు? పొరపాటు చేతిలో దిగిందంటే అయిపోయినట్టే, శ్రీమద్దుల మారమణ గోవిందా. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అక్కడి నుంచి పీచు తీయాలి. మళ్ళీ దాన్ని కొట్టేటప్పుడు పెద్ద సెంటిమెంటు, సరిగ్గా కొట్టాలి, లేకపోతే పగలదు, 3 ముక్కలు అవుతుంది. ఎవరో వెనకాల ఉంటారు, 3 ముక్కలు అయిపోయిందమ్మా కాపురం అంటారు. ఇక్కడ మనకి సెంటిమెంట్లు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. వీళ్ళ కాపురం అంతా కొబ్బరికాయ మీద ఆధారపడింది. బుద్ధి లేకపోతే సరే. కష్టపడి ముహూర్తాలు పెట్టి వాళ్ళు పెళ్లి చేసుకుంటే కొబ్బరికాయను బట్టి నిర్ణయిస్తావా కాపురం? ఈ పిచ్చి సెంటిమెంట్లే మన జాతి మొత్తాన్ని పాడు చేసి. ఇది వదులుకోవాలి. కొబ్బరికాయ పగులుతుందమ్మా, గుళ్ళోకి పట్టుకెళ్ళి కొబ్బరికాయ పట్టుకెడతామండి, అందులో కుళ్ళిపోయిండు. కానీ కుళ్ళిపోయింది పనిగట్టుకుని కొన్నావా? ఎందుకు అంత పిచ్చి ఆలోచన? నువ్వు కొనలేదు కదా, అదల బార ఇంకోటి కొట్టు. దేవుడు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడే నాకు అనుమానం వచ్చిందమ్మా, ఇంట్లో ఏదో ఏం జరగదు, నీ బుద్ధిలో జరిగింది, నీ బుద్ధి కుళ్ళిపోయింది.
నీ బుద్ధి కుళ్ళిపోయింది. కొబ్బరికాయ కంటే ఎక్కువ కుళ్ళిపోయింది నీ బుద్ధి. కుళ్ళిపోయిన కొబ్బరికాయను బాగు చేయొచ్చు, మన బుద్ధిని ఎవడు బాగు చేస్తాడు? కొబ్బరికాయ కుళ్ళిపోవడానికి బతుకు కుళ్ళిపోవడానికి సంబంధం ఏంటంటే మన పిచ్చి నమ్మకాలు తప్పితే. నీ బతుకు నీ చేతుల్లో ఉంది, నువ్వు బాగు చేసుకో. ఎంతసేపు మన బతుకులు శకునాల మీద, బల్లిపాటు మీద, కొబ్బరికాయల మీద ఆధారపడితే ఎలా బతుకుతామమ్మా దేశంలో? ఆత్మవిశ్వాసం లేదా? నీ బతుకంతా కొబ్బరికాయ మీద, నువ్వు బయలుదేరుతున్నావు, ఎవడో తుమ్మాడు, వాడిని విక్షు వ్యాపారం వేసుకోమని చెప్పి నీ దారి నువ్వు ప్రయాణించి. ఆడు తుమ్మితే నీకేంటి ఇబ్బంది? వాడు తుమ్మాడు, ఎందుకు అవుతుంది? తుమ్మితే ఏమిటి తప్పు? తుమ్ము రాదా? దగ్గు రాదా? ఎన్ని రావట్లేదు శరీరంలోంచి, అలాగే తుమ్ము వచ్చింది. తుమ్మితే పాపం, దగ్గితే పాపం, కూర్చుంటే పాపం, నుంచుంటే పాపం, వితంతు ముఖం చూస్తే పాపం. ఆవిడ ఏ పాపం చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఆ భర్తను చంపేసింది ఏమన్నా? ఎందుకంటే మనుషులను అవమానిస్తారు, పిచ్చివి నమ్మకాలన్నీ పెట్టుకుంటారు ఇక్కడ. కొబ్బరికాయ నుంచి గ్రహించవలసింది అదిగా, చెట్టు నుంచి తీయడం కష్టం, పీచు తీయడం కష్టం, పగలగొట్టడం కష్టం, పగిలిన తర్వాత అందులో గుజ్జు తీయడం కూడా కష్టం, చెయ్యి తెగిపోతుంది. తర్వాత నోట్లో వేసాక నవ్వడం కూడా కష్టం. ఒక అరగంట నవిలితే కానీ దాని సారం నీకు వంట పట్ల. ఆ నారికేళ్ల పాకంలో ఉంటుంది యోగ వాసిష్టం, కంగారు పడకండి. దాన్ని ద్రాక్షాపాకం చేసి అందించే పూచి నాది. అందుకని కొంచెం శాలిగ్రామానికి కొద్దిగా మాలిన్యం అంటింది కదా, నువ్వు పూజించడం మానేయలేదు కదా, కఠినంగా ఉంది కదా, నాకు కొబ్బరికాయ పచ్చడి తినడం మానేయలేదు కదా. అందుకని గ్రంథాలు ఏమైనా కొంచెం మెట్ట వేదాంతంతోనో గట్టి వేదాంతంతోనో ఉంటాయని తెలుసుకోవడం మానేస్తావా? అదేమిటయ్యా అన్నాడు. అంచేది అలా మానాల్సిన అవసరం లేదు.